ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు యుగ సంబంధమైన దేవత వారికి గుడ్డితనాన్ని కలగజేస్తుంది అని భక్తుడు రాస్తున్నాడు. దేవుని సువార్త ప్రకాశింపబడకుండా, దేవుని కార్యాలు వారు తెలుసుకొని లేకుండా, ఏదైనా కార్యం జరిగిందంటే ప్రభువే చేశారని, ఏదన్నా ఉద్యోగం వచ్చిందంటే దేవుడు ఇచ్చాడని, ఏదన్నా వ్యాపారంలో ఇంకా అభివృద్ధి జరిగిందంటే, మనం అనుకున్నది జరిగిందంటే దేవుడే చేశాడని ఆయనను గనపరచకుండా, ఈ రోజులలో చాలామంది నా జ్ఞానం ద్వారా, నా పలుకుబడి ద్వారా, నా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా నాకు జరిగింది అని చాలామంది అనుకుంటారు. అలా అనుకోవడానికి గల కారణం ఏంటంటే, సాతాను వారి కన్నులకు గుడ్డితనాన్ని కలగజేసింది, అంధత్వం కలగజేసింది. ఇది ప్రభు కార్యమే అని గుర్తుపట్టలేకుండా, ఇది ప్రభువు చేసిన కార్యమే అని గుర్తించకుండా సాతాను గుడ్డితనాన్ని కలగజేయడం ద్వారా ఈరోజు చాలామంది భక్తులు దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నారు. ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన ఏశావుని పిలిచి, నాన్న నా కొరకు వేటకు వెళ్ళి మాంసం తీసుకొనిరా, దాన్ని తిని నేను ఆశీర్వదిస్తానన్నారు. ఆ మాట రెబ్కమ్మ విని చిన్న కుమారుడైన యాకోబును సిద్ధపరిచి ఇస్సాకు దగ్గరికి పంపిస్తే, దృష్టి కనబడట్లేదు కదా, ఎవరో గుర్తుపట్టలేకుంటున్నాడు. ఆయన వచ్చింది. ఆయన అంటున్నాడు, శరీరాన్ని తమిడి చూచి, నువ్వు చూస్తేనేమో ఏశావులాగా ఉన్నావు, నీ మాట ఏమో స్వరమేమో యాకోబులాగా ఉంది. అంటే గుర్తుపట్టలేకుండా సాతాను చేస్తుంది ఈ రోజులలో. దేవుని కార్యాలను, దేవుని మహిమపరచడానికి, ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆయనను స్తుతించడానికి అందరికీ జరుగుతున్నాయి, నాకు జరుగుతుంది. అందరికీ బ్లెస్ అవుతున్నారు, నేను బ్లెస్ అవుతున్నాను. అందరికీ వస్తున్నాయి ఉద్యోగాలు, నాకు వస్తున్నాయి అని అనుకోనే ఉంటున్నారు తప్ప, ఈరోజు నిజంగా దేవుణ్ణి మహిమపరిచేవారు చాలా తక్కువైపోయారు. దానికి గల కారణం సాతాను వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేస్తుంది. ఈరోజు నేను అంటాను, ఒక అవిశ్వాసిగా కాక విశ్వాసిగా మనం ఉంటే సాతాను మన కన్నులకు గుడ్డితనాన్ని కలగచేయని వారిగా మనం మార్చబడాలి. మనము మన కన్నులు ప్రకాశించాలి, దేవుని సువార్త ప్రకాశించాలి. ప్రభు చేసిన కార్యాలను బట్టి ఆయనను కొనియాడి, ఆయనను స్తుతించి, ఆయనను మహిమపరిచే విధంగా మనం మార్చబడితే నిశ్చయముగా మనలో దేవుని యొక్క కార్యముని బట్టి, జరిగిన కార్యాన్ని బట్టి దేవుడు మహిమ పొందుతాడు. ఈ మాటలు ప్రభు మన వినికిల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్.